హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. ఏ సినిమాలో అయినా ఒక 10 క్యారెక్టర్లు లేకపోతే 10 మంది ఆర్టిస్టులు ఉంటే అందులో ఒక క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అవుతుంటుంది అనమాట. అంటే ఏ సినిమా తీసుకున్నా సరే. సో ఈవెన్ కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసి కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎలివేట్ అవుతూ ఉంటాయి అనమాట. స్క్రీన్ టైం అదంతా తక్కువే ఉన్నా వాళ్ళైతే ఈజీగా ఆ డామినెన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు హీరోయిన్స్ విషయంలో జరుగుతూ ఉంటుంది, హీరోల విషయంలో, కమెడియన్స్ విషయంలో. సో చాలా వరకు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ గారు 2 రోల్స్ చేస్తున్నారని అందరికీ తెలుసు. తండ్రి క్యారెక్టర్, అలాగే కొడుకు క్యారెక్టర్ అనమాట. సో కొడుకు క్యారెక్టర్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. సో అది చాలా బాగుంటుంది కమర్షియల్గా అంతా కూడా, అన్ని ఎలిమెంట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఫ్యాన్స్కి ఇంకో సర్ప్రైజ్గా వీళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే, తండ్రి క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక 20-30 సంవత్సరాలు వెనక ఉంటుంది అనమాట. అంటే 1990, 80 ఆ కేటగిరీ, ఆ టైం జోన్లో నడిచే ఒక క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అనమాట. ఆ అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా మంచిగా పండింది. అలాగే ఆ యాక్టింగ్ స్కోప్ కానీ, దాని తర్వాత దాని చుట్టూ నడిచే స్టోరీ, సో మెయిన్ ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది. సో అందులో కొన్ని రూమర్స్ నడుస్తుంది. ఏంటి అంటే, ఆ క్యారెక్టర్కి నత్తి ఉంది అని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే నడుస్తుంది. బట్ ఎంతవరకు నిజం అనేది మనం ఇంకొన్ని రోజులైతే ఆగి చూడాల్సిందే. సో అది వచ్చేసి 1980 ఆ టైం జోన్లో నడుస్తుంది కాబట్టి కొంతమంది అయితే ఈ క్యారెక్టర్ని రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్గా అయితే కనెక్ట్ చేస్తున్నారు అనమాట. అదే టైం పీరియడ్లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఇప్పుడు అప్పన్న క్యారెక్టర్ కూడా అదే టైం పీరియడ్లో వస్తుంది. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో దానికి తోడు శంకర్ గారు కూడా అలాంటి క్యారెక్టర్స్, అలాంటి యాక్టింగ్ తీసుకోవడంలో ఆయన దిట్ట, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఎన్నో ఇప్పుడు సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, సో విక్రమ్ ఇలాంటి సీనియర్ హీరోలు అందరితో ఆయన వర్క్ చేసి, సో ఎలాంటి స్కిల్ రాబట్టాలి, ఎలాంటి యాక్టింగ్ రాబట్టాలి, సో ఎలా యూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అనమాట. సో సరైన డైరెక్టర్ చేతిలోనే చరణ్ గారు అయితే పడ్డారు. ఖచ్చితంగా ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అది కూడా ఒక 100 ఏళ్ళ పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే అవుతుంది అని చెప్పి చాలామంది అయితే నమ్ముతున్నారు అనమాట. అలాగే ఆ అప్పన్న క్యారెక్టర్కి వైఫ్గా నటిస్తున్న అంజలి గారు, సో వీళ్ళిద్దరి మధ్యన వచ్చే ఆ లవ్ ట్రాక్, అలాగే వాళ్ళ పెళ్లి సీన్స్, దానిద్దరి మధ్యన ఇంకొక సాంగ్ కూడా ఉందంట. సో అలాంటి సాంగ్, సో ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే దీంట్లో ఉండబోతుంది గైస్. అది మాత్రం ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత వస్తుంది, సెకండ్ హాఫ్లో. సో మంచిగా ఉండబోతుందని టాక్ అయితే ఉందన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ హిట్ అయితే ఖచ్చితంగా సినిమాకి రిపీట్స్ అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెయిన్ డిజైన్ చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఆ సీన్కి కానీ కనెక్ట్ అయితే, ఆ సీన్ మంచిగా పడితే ఈజీగా దాని కలెక్షన్స్ అయితే దాటేస్తాయి అనమాట. సో అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని తాలూకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను తొందరలో పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.